అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 290 రోజులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రిజైన్ చేసి సుమారుగా 10 నెలలు అనుకోవచ్చు కదా. జూన్ 4వ తేదీ కదా ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చి ఆయన రిజైన్ చేశారు. సుమారుగా 10 నెలలు అయింది. ఏప్రిల్ 4 వచ్చింది, మే, జూన్, ఇంకా 2 నెలలు మిగిలి ఉంది కాబట్టి 10 నెలలు అయింది. 10 నెలలు అంటే యావరేజ్గా 300 రోజులు వేసుకుందాం. ఈ 300 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు? తాడేపల్లి ఆఫీస్లో ఉన్నారు, పార్టీ ఆఫీస్లో, లేదంటే తన క్యాంప్ ఆఫీస్లో. ఎన్ని రోజులు బెంగళూరులో ఉన్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, మా పార్టీ ఇష్టం, మీకెందుకు అని అడగచ్చు. మాకు సంబంధం, ఎవరికి సంబంధం లేదనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ కొన్ని విధానాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని సూత్రాలు ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే నడవాలి. ఉగాది తెలుగు ప్రజలకి బహుశా ఇంతకన్నా పెద్ద పండుగ. సంక్రాంతి, దసరా ఉండొచ్చు కాక, కానీ అదే రేంజ్లో ఉగాది కూడా మంచి పండుగ కదా. తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజు, చైత్రమాసం మొదటి రోజు. సో కొత్త పండుగ అన్నమాట ఇది. కొత్త ఏడాది, కొత్త పండుగ, తొలి పండుగ. మరి దీన్ని ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. పంచాంగ శ్రవణం ఉంటుంది, పూజలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఇంత పవిత్రమైన రోజుని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీని విలువ తెలుసు, దీని పవిత్రత తెలుసు. అందుకే ఆయన గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఉగాదికల్లా విశాఖకి వెళ్ళిపోతాం, ఉగాదికల్లా విశాఖకి వెళ్ళిపోతాం అంటారు. ఆ ఉగాదిలో రాలేదు, విశాఖకి వెళ్ళలేదు. బహుశా ఓడిపోయిన తర్వాత ఆ పాట వదిలేశారు. ఇదే లాస్ట్ ఇయర్ అయితే ఇలాగే అనేవాళ్ళు, మేము ఉగాదికల్లా విశాఖకి వెళ్ళిపోతాం అనేవాళ్ళు. అది అవ్వలేదు. బహుశా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి దిక్కు తోచడం లేదేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని నిన్న ఉగాది వేడుకల్లో కూడా ఆయన లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు, బెంగళూరులోనే ఉన్నారు. సో ఇది క్యాడర్లో చర్చ. ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? గ్రౌండ్ వర్క్ చేస్తా, నియోజకవర్గాల పర్యటనలు ఉంటాయన్నారు. ప్రతి వారంలో 3 రోజుల పాటు, ప్రతి వారానికి ఒక పార్లమెంట్ నియోజకవర్గం 3 రోజుల పాటు పర్యటిస్తాను అని చెప్పారు. జనవరి నుంచి. జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి వెళ్ళిపోయింది, రేపటితో ఏప్రిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఆ పర్యటనలు లేవు, క్షేత్రస్థాయి పర్యటనలు లేవు, అందుబాటులో ఉండట్లేదు. క్యాడర్తో ముఖాముఖి లేదు, ఇంటరాక్షన్ లేదు, కష్టసుఖాలు తెలుసుకోవట్లేదు. అక్కడెక్కడ చిత్తూరులో అనుకుంటా మురళి అనే ఒక వైసీపీ కార్యకర్తని నిన్న టీడీపీ వాళ్ళు దాడి చేశారు. అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడని వైసీపీ కార్యకర్త మురళి ఇంటికి వెళ్ళి దాడి చేశారు. అతను కుటుంబం అంతా బిక్కుబుక్కుమంటూ అనుకుంటూ ఉంది. మరి అతన్ని పరామర్శించవచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇమీడియట్గా అతనికి ఫోన్ చేసి మాట్లాడవచ్చుగా. ఎందుకని మాట్లాడాల? క్వార్టర్ ఏమైనా వద్దందా? నాయకులు ఏమైనా వద్దన్నారా? ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి క్యాడర్ ఆశించేది. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ క్యాడర్కు అందుబాటులో ఉండట్లేదు, నియోజకవర్గ స్థాయిలో పర్యటనలు ఉండట్లేదు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా, ఏం జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్థాయి నుంచి ఆశించినంత స్పందన రావట్లేదు. ఏదో తప్పు చేసి టీడీపీ వాళ్ళని తిట్టి, బూతులు తిట్టి జైలుకి వెళ్ళే వాళ్ళని పరామర్శిస్తున్నారు. అవినీతి కేసుల్లో ఇరుకుపోయి ఆధారాలతో సహా దొరికిపోయిన వాళ్ళని పరామర్శిస్తున్నారు. పార్టీకి ఏమాత్రం పనికి రాకుండా పైరవీలు, లాబింగ్లు చేసి అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు. నోటికి పని చెప్పి చిల్లర వాగుడు, చెత్తవాగుడు వాగి జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శిస్తున్నారు. కానీ పార్టీ కోసం పనిచేసి, పార్టీ మీద అభిమానం చంపుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చంపుకోలేక, టీడీపీ మీద ఎలాగోలా పోరాడుతున్న వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు. అది వైసీపీలో ఒక పెద్ద సమస్య. అది జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకి ఏర్పడిన ఒక పెద్ద గ్యాప్. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన పని చేయాల, సాధారణ కార్యకర్తలకు దగ్గర అవ్వాల, ఓన్లీ తన చుట్టూ ఉన్న వాళ్ళనే పట్టించుకున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. ఒకవైపేమో పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండట్ల, కీలకమైన రోజుల్లో కూడా టైం ఇవ్వట్ల, మరోవైపు నియోజకవర్గాలకు వెళ్ళట్ల, ఇప్పుడు కార్యకర్తలకు కష్టం. సో మరి ఇలా ఉంటే వైసీపీని ఏ విధంగా నడిపిద్దాం అనుకుంటున్నారో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో, సో ఇదంతా లోతుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మూటాముళ్ళు సర్దుకొని నెమ్మదిగా టైం చూసుకొని బయటకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తుంది పార్టీ ఫ్యూచర్, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలు ఏంటి అనేది వాళ్ళకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పార్టీలో ఉండటం కంటే బయటకు వెళ్ళిపోవడం బెటర్ అని నాయకులు భావిస్తున్నారన్నమాట. సో ఇదే కొనసాగితే, వైసీపీలో ఇదే పందా కొనసాగితే, ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే గడిచిపోతే వైసీపీకి ఇంక పర్మనెంట్ క్లోజ్ అనేటట్టు బోర్డు పెట్టేయచ్చు. అందులో ఎటువంటి మారు ఆలోచన కూడా ఉండదన్నమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్యాడర్ అసలు ఇటువంటి రాజకీయం ఆశించట్ల.
జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే కేడర్ చూసుకుంటారు, ఆయనకు సంబంధించిన కొన్ని వర్గాలు ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆయనకి బెంగళూరులో ఏమో వ్యాపారాలు ఉండొచ్చు, వ్యవహారాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆయన ఒక పార్టీకి అధినేత, ఆయన రాజకీయం చేయాలి. అది చేయట్లేదన్నమాట.